చాలా రోజుల నుంచి నా మదిలో మెదులుతున్న ఒక ఆలోచనని ఈరోజు ఆచరణలో పెట్టేసానండి. పల్లి క్యారెట్ హల్వాతో బొబ్బట్లు. మనం ప్రసాదంగా గూడా వాడొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతదండోయ్! ముందుగా మనం క్యారెట్‌లని ఒక మీడియం సైజుయి తీసుకోవాలి. అట చిన్నవి గాదు, ఇట పెద్దవి గాదు. చిన్నవి తీసుకున్నారనుకోండి మెంటయిపోతది. పెద్దది తీసుకున్నామంటే కచ్చాబిచ్చా, కచ్చాబిచ్చా పంటి కింద పడుతూ ఉంటాది గదా! అందుకోసంగా మీడియం సైజ్ తీసుకొని నీట్‌గా తురిమేసుకుందామా, తురిమేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇప్పుడు ఒక దళసరిగా మందపాటి కడాయి తీసుకుందాం. దాంట్లోకి క్వాలిటీ అయిన నెయ్యిని సిమ్‌లో పెట్టేసేద్దామా. క్యారెట్ చూడండి ఎంత బాగుందో. కొంచెం చక్కెరేసుకొని అలా తినేయొచ్చు గదా! అన్నట్టు ఉంది కదండోయ్! ఇందాకడ నెయ్యి హీట్ అయింది గదా! ఇప్పుడైతే మనం క్యారెట్ యాడ్ చేసేద్దాము. ఫాస్ట్‌గా చేసేసేయండి. ఏందంటే ఫస్ట్ వేసింది వేగిపోతది. మధ్యలో కలిపెడుతూ, మూత పెడుతూ, తీస్తూ ఇలాగ దీని ప్రాసెస్ అంతా జరగాలండి. ఇప్పుడైతే మనకు బొబ్బట్ల కోసము పిండి కావాలి కదా! ఆల్రెడీ నేను పాలతో మైదా పిండిని కలిపి చపాతీ పిండిలాగా ఒక 15, 20 నిమిషాలు కవర్ కట్టి పెట్టానండి. ఎంత స్మూత్‌గా ఉందో చూడండి. అలా స్మూత్‌గా ఉండేదాన్ని మనం భాగాలుగా చేసుకుందాం. ఎంత పిండి ఉంటే అంత ఇప్పుడైతే మన హల్వాలోకి పల్లీలైతే ఆల్రెడీ నేను మిక్సీ పట్టి పెట్టేసానండి. ఆ పల్లీ పౌడర్‌ని యాడ్ చేసేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాది. ఈ పల్లీలు యాడ్ చేయటం వల్ల క్యారెట్‌లోకి. ఎప్పుడు ఒకటేలా క్యారెట్లు, ఇలాచి అవి ఇవి యేసుకునే కన్నా అప్పుడప్పుడు ఈ క్యారెట్ హల్వాలోకి ఇలా పల్లీలు మనం మిక్సీ బట్టి వేసామనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాదిగా. కొంచెం సేపు సిమ్‌లో మూతబెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి 50% ఆ పల్లీల నుంచి కూడా ఆయిల్ బయటకొచ్చుంటది. ఇప్పుడైతే చక్కెర యాడ్ చేద్దామా సుమి? చక్కెర మనకి టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఏందంటే మనకి ఇంత అంటే క్వాంటిటీకి అర్థం కాదు. అందుకోసంగా మనం మనకుండే పదార్థాన్ని బట్టి యాడ్ చేసుకొని మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా తీపి తక్కువైంటే. తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేముగా. అలా మనం మూత పెట్టి కొంచెం సేపు సిమ్‌లో ఉంచేసిన తర్వాత ఇప్పుడు చూడండి మన చక్కెర పాకంగా తయారయ్యి క్యారెట్‌లోకి, పల్లీల్లోకి ఈక్వల్‌గా స్ప్రెడ్ అయింది కదా! ఇప్పుడైతే మనం వేరే దాంట్లోకి తీసేసుకుందాం. మనం బొబ్బట్టు చెయ్యాలి గదా! దీన్ని మనం కొంచెం చల్లారించాలి గాబట్టి, అలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నాక, బేసిక్‌గా మీకు ఇంకొక ఐడియా జెప్తాను. ఈ క్యారెట్ పల్లీల హల్వాలో లాస్ట్‌లో చివర్లో మీరు మిల్క్ కలిపినా గూడా క్యారెట్ పాయసంలాగా చాలా టేస్టీగా ఉంటాది. ఇంకా జీడిపప్పులు అవి ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కొంచెం సేపు ఆరాలండి. చల్లారిన తర్వాతే కదా మనం బొబ్బట్లోకి ప్రాసెస్‌లోకి వెళ్ళగలుగుతాం. వేడిగా ఉన్నప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు పూజలు గట్రలు చేసుకునేటట్టయితే ఇది ప్రసాదంగా గూడా వాడుకోవచ్చండి. బొబ్బట్టునే వాడుకోవచ్చు. ఈ పల్లీలు ఇందాకటి మన మైదా కలిపి పెట్టున్నాం గదా! చిన్నగా దాన్ని రౌండ్‌గా చేసుకొని, ఇప్పుడైతే మనం హల్వా పెట్టుకొని దాంట్లో దాన్ని చిన్నగా హ్యాండ్‌తో కొంచెం నెయ్యో, ఆయిలో యాడ్ చేసుకుంటా ఇలా చేసుకొని, సన్నటి సెగ మీద మనము కాల్చుకున్నామంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాదండి. వేడి వేడిగా పిల్లలకిచ్చేసామంటే కొంచెం నెయ్యి అది మరీ నెయ్యి యాడ్ చేస్తే మనకి ఇబ్బందిరా, నెమ్ము చేస్తాది అనుకుంటే ఆయిల్ ఆయిల్‌తో అయినా కాల్చుకోండి. వేడి వేడిగా అలా పెనం మీద తీసి ఇలా నోట్లో పెట్టుకుంటే నా సామిరంగా అదిరిపోదా! ఎప్పటికప్పటికి మంచి మంచి వంటలతో నేను మీ ముందరికి వస్తూనే ఉంటానండి మీ మధుని. ఇంక ఉండేదా మళ్ళా